వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్. కొంతమందికి నచ్చదు, కొంతమంది ఒప్పుకోరు. జగన్ గారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఆ క్రేజ్ తట్టుకోలేక కొంతమంది దాన్ని వేరే రకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు అటెండ్ అవుతున్నటువంటి క్రమంలో మరి దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చినా కష్టమే, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళలేదనుకో అది కష్టమే, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చారనుకో అది కష్టమే. జగన్ గారు ఏ అడుగు వేసినా, ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని రకాల కష్టాలే. ఈ క్రమంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాం. ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వస్తున్న క్రమంలో హంగామా చేద్దామా, ఒక హంగామా సృష్టించి తర్వాత కోర్టుకి ఇది చూసారా నేను బయటకు వస్తే ఈ రకంగా ఉంటుందని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మద్యం పోసి బిర్యానీ పెట్టి వాళ్ళని పిలిపించారంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సాక్షిలో కానీ వాళ్ళ మీడియాలో కానీ వాటికి సంబంధించి ఎక్కడ కూడా మరి జగన్ గారు సిబిఐ కోర్టుకు వెళ్తున్నారు అని చెప్పి ప్రధాన పత్రికలో ప్రచురించి హంగామా ఏం చేయలేదు. మీరు ప్రచురించారు, మీరు దాన్ని హైలైట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నారని చెప్పి. సో ఆ క్రమంలో జగన్ గారు హైదరాబాద్ వస్తున్నారంట అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో జగన్ గారికి ఉన్నటువంటి అభిమానులంతా కూడా మరి బేగంపేట్ ఎయిర్పోర్ట్కి భారీగా చేరుకున్నారు. అంటే ఇక్కడ అఫీషియల్గా చెప్పకపోయినా కూడా ఈ రేంజ్లో పబ్లిక్ వస్తూ ఉన్నారు. సో అది జగన్ గారికి ఉన్న క్రేజ్. సో మొన్నటిదాకా మన జగన్ కోర్టుకు రాడు అన్నాం, కోర్టుకు వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఏదో చేయబోతున్నాడు అని చెప్పి మళ్ళీ న్యాయ వ్యవస్థలను నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ. అండ్ ఇంకొకటి ఏమంటారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ పెడతాడా కోర్టుకి, ఈ టైంకి వస్తాను షెడ్యూల్ పెడతారంటే కొంచెం అంటే వీళ్ళు చదువుకున్నారో చదువుకోలేదో, మరి ఎట్లా జర్నలిస్టులు అయినారో, మరి ఎట్లా వార్తలు రాస్తారో, ఎట్లా డిబేట్ పెడతారో నాకైతే అర్థం కాదు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, Z+ కేటగిరీ సెక్యూరిటీ కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క షెడ్యూల్ వస్తుందా రాదా? ఖచ్చితంగా షెడ్యూల్ ఇవ్వాలి. దేనికోసం ఇవ్వాలి? సెక్యూరిటీ కోసం, పోలీసు వాళ్ళ కోసం. ఏ టైంలో ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది క్లియర్గా వాళ్ళకు చెప్పాలి కదా, టైమింగ్ అనేది తెలియాలి కదా.